యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఫోన్ చేసేసరికి రోహిత్ తప్పించుకుని పారిపోయాడు. బాధపడకు సాన్వి, రోహిత్ ఈ ఏరియాలో తిరుగుతుండు. అంటే ఇంకా ప్రసాద్ రూమ్ లోనే ఉంటుండు. గాడికే పోదాం, గానే ఉందాం, ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. నేను మీ అందరినీ కాదని మిమ్మల్ని బాధ పెట్టిపోయేది మా అత్తగారింటికి కాదు, హైదరాబాద్కి. గిది నా అత్తింటి గుట్టు. గీ ముచ్చట ప్రాణం పోయినా గీ గడప దాటొద్దు. అల్లుడు గారు ఇప్పుడొచ్చి శ్రీవల్లి గురించి అడిగితే నేనేం చెప్పాలి? హలో అల్లుడు గారు. శ్రీవల్లి ఫోన్ తీయట్లేదేంటి? శ్రీవల్లి అది అల్లుడు గారు. ఓసారి శ్రీవల్లికి ఫోన్ ఇవ్వండి. శ్రీవల్లిక అక్కడుందా లేదా, లేకపోతే మా ఇంటికి వెళ్ళిందా? అవును బాబు, మీ ఇంటికే వెళ్ళింది. ఉదయమే వెళ్ళిపోయింది. సరే. అయ్యో భగవంతుడా, శ్రీవల్లేమో హైదరాబాద్ వెళ్ళింది, ఉదయమే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను. అల్లుడు గారు శ్రీవల్లి రాకముందే ఇంటికి వచ్చేసారా? అయ్యయ్యో, సామ్రాట్ ఫోన్ చేస్తున్నాడేంటి? ఇప్పుడేం అడుగుతాడో ఏంటో. సరే దేవుడా. హలో నాన్న సామ్రాట్. శ్రీవల్లి ఫోన్ తీయట్లేదేంటమ్మా? అది ఏమో, ఏం పనిలో ఉందో ఏమో నాన్నా. ఒకసారి ఫోన్ తీసుకెళ్ళివ్వు. నానా, శ్రీవల్లి పుట్టింటి నుంచి ఇంకా రాలేదు కదా? ఏమంటున్నావమ్మా? నిజంగా నాన్నా రాలేదు. ఇప్పుడే వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాను, ఉదయమే మన ఇంటికి వచ్చిందని చెప్పింది. నాన్నా నీకు తెలీదా? ఆహా, తెలుసు తెలుసు, ఏదో కంగారులో రాలేదనుకున్నాను. వచ్చింది నాన్నా. అయితే ఫోన్ ఇవ్వు. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేను ఎలా మాట్లాడించును? ఇస్తున్నావా? ఒక్క నిమిషం. అమ్మా శ్రీవల్లి, నీకోసం వాడు ఫోన్ చేశాడమ్మా. ఆహా, సరేలే, చెప్తాను. నానా, శ్రీవల్లి బాత్రూంలో ఉందిరా, స్నానం చేస్తుందట. సరే, ఫోన్ చేయమని చెప్పు. చెప్తాను. చెప్పి నీకు ఫోన్ చేస్తాను. అయ్యో దేవుడా. ఓ వదినా, అర్ధరాత్రి దాటింది. ప్రసాద్ వస్తాడంటావా? ఆఫీస్కి నైట్ డ్యూటీ అని పోయినాడు. ఇంటికి రాకుండా ఏడికి పోతాడు? వస్తాడులే సాన్వి. ఇంకా ప్రసాద్ కనిపించినా చాలు, రోహిత్ సంగతి మొత్తం మెరుకైతుంది. ప్రసాద్ గారు, మీరు ప్రసాదే కదా? మీరు అన్నా, నువ్వు ప్రసాద్వే కదా? చెప్పన్నా. అవును, ఇంతకి మీరెవరు? ఈ టైంలో నా గురించి అడుగుతున్నారు?
అన్నా, నీ గురించి కాదు మేము వచ్చింది, మరి రోహిత్ గురించి. రోహిత్ గురించా? అవును, రోహిత్ మీ దగ్గరే ఉన్నట్టు వరంగల్లో తెలిసిన వాళ్ళు చెప్పారు. మీతో పాటే ఉంటున్నాడా? చెప్పన్నా. రోహిత్ని మేం గీత ఏరియాలో చూసినాం, తప్పించుకొని వారిపోయిండు. రోహిత్కి మీకు సంబంధం ఏంటి? ఈ అమ్మాయి పేరు శాన్వి. రోహిత్ శాన్వి ప్రేమించుకున్నారు. శాన్వి అంటే మీరా? అవును, రోహిత్ నన్ను తప్పించుకొని తిరుగుతున్నాడు. రోహిత్ మీ దగ్గరే ఉంటున్నాడా లేక ఇంకెక్కడైనా ఉంటున్నాడా? ప్లీజ్ చెప్పండి. అది ఏందన్నా మాట్లాడో? చెప్పన్నా. రోహిత్ని మేం గలవాలి. రోహిత్ నాకు తెలిసిన వ్యక్తే. ఎక్కడున్నాడు? ఇక్కడ లేడమ్మా. నెల క్రితం ఒకసారి నా దగ్గరకు వచ్చి వెళ్ళిపోయాడంతే. మళ్ళీ నాకు కనపడలేదమ్మా. అన్నా ప్లీజ్ అన్నా, అబద్ధం చెప్పకన్నా. రోహిత్ వల్ల నా ఆడబిడ్డ మస్తు కష్టాలు పడ్డది. ఇప్పుడు ఎట్లన్నా రోహిత్ని కలవాలి, లేదంటే శాన్వి జిందగీ నాశనం అవుతుంది. చెప్పన్నా ప్లీజ్ అన్నా. మీరంత రిక్వెస్ట్ చేయాలా? నిజం చెప్తున్నానండి, నాకు తెలీదు. ఏదైనా ఫోన్ నంబర్ రోహిత్ ఉందా మీ దగ్గర? వాడు నా దగ్గరకు వచ్చినప్పుడు చేతిలో ఫోన్ లేదండి. నెంబర్ అడిగితే తర్వాత ఇస్తానని చెప్పాడు. వాడెక్కడుంటాడో తెలియదు కానీ ప్రతి ఆదివారం బంజారా హిల్స్ క్లబ్కి వెళ్ళి పేకాట ఆడతానని మాత్రం చెప్పినట్టు గుర్తండి. రేపు ఆదివారం కదా, రేపు మీరు అక్కడికి వెళ్తే దొరికిపోవచ్చు. నువ్వు చెప్పేది నిజమే కదన్నా? నిజం, ప్రామిస్ అమ్మా. కావాలంటే మీరు ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం రండి, నేను మీతో వస్తాను. నేను మీకు హెల్ప్ చేస్తాను. అన్నా తెల్లవారి దాకా ఇక్కడేనన్నా తలదాచుకోవచ్చా? అమ్మా, ఇది బ్యాచిలర్స్ హౌస్. ఈ టైంలో అమ్మాయిలు వస్తే ఓనర్ గారు చూస్తే బాగోదు. ఒక పని చేయండి అమ్మా, ఇక్కడ దగ్గరలోనే ఒక హోటల్ ఉంది. ఈ రాత్రికి మీరు అందులో ఉండండి, రేపు ఉదయాన్నే రండి. ఏమనుకోకండి అమ్మా, ఇంతకన్నా నేనేం చేయలేను. వదినా, ఇతని మాటలు నమ్మేటట్టే ఉన్నాయి. అయితే గిన్నే ఉందాం శాన్వి, పొద్దుగాలనే గిడికొద్దాం. పా, క్యాబ్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం పా. శాన్వి నడు.
హలో, నేను జూబ్లీ హిల్స్ వైపు వెళ్ళాలి. ఇటువైపు వెళ్తున్నావేంటి? ఇది షార్ట్ కట్ మేడం. అన్నా, ఎటు తీసుకుపోతున్నావు? ఆపు, బండి ఆపు. ఆపుతాను మేడం, జర ఆగుండ్రి. రేయ్, పట్టుకుంటారా వాళ్ళని? ఏయ్, ఆగండి ఆగండి. ఏయ్, ఆగు. ఏందిరా చూస్తున్నావు? వాళ్ళు మా పోరీలు. ఏంట్రా చెప్తే సంజాయితలేదా? మగాళ్ళకి నిలబడ్డావు. రే, వీడు చెప్తే వినేటట్లేడ్రా. 4 తగిలిచ్చరా. ఏయ్, పారిపోదాం.
కార్ ఎక్కండి. అది కాదండి. ఎక్కండి. అయ్యో భగవంతుడా, వీడేమో శ్రీవల్లితో ఫోన్ చేయించమన్నాడు. శ్రీవల్లికి ఈ విషయం చెప్పి మేనేజ్ చేద్దామంటే అది ఫోన్ తీయడం లేదు. అయ్యో, వీళ్ళు హైదరాబాద్లో ఎక్కడున్నారో ఏంటో. మళ్ళీ చేద్దాం. శ్రీవల్లి, ఫోన్ తీయవే, కొంపలు అంటుకునేలా ఉన్నాయి. ఫోన్ ఇలా ఇవ్వు. సామ్రాట్ ఫోన్ చేశాడే, నీతో ఫోన్ చేయించమన్నాడు. ఏయ్, మాట్లాడవే. ఇంటికే వస్తున్నాం. నీ కోడలు, నీ కూతురు, ఇంకా నేను కలిసే వస్తున్నాం. సమ్రాట్, సామ్రాట్, శ్రీవల్లి ఒకే చోట ఎలా? బీపీ 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 టాబ్లెట్ టాబ్లెట్. ఏం పరిగెత్తించారా బాబు? వీడేంటి ఫోన్ చేస్తున్నాడు? కొంపదీసి శాన్వి వాళ్ళు కొంపకేమైనా? హలో, ఎవరు? రే రోహిత్, నాన్న గొంతు మార్చి మాట్లాడకరా. నేను ప్రసాద్ని. పక్కన ఎవరు లేరులే. ఏంట్రా, ఆఫీస్ నుంచి వచ్చావా? రే, నీకోసం శాన్వి అంట, వాళ్ళు వదినంట రూమ్కి వచ్చారు. రూమ్కి వచ్చారా? అక్కడే ఉన్నారా? లేరు, వెళ్ళిపోయారు. రేపు వస్తామన్నారు. నా గురించి ఏమన్నా చెప్పావా? చెప్తే చంపేస్తానన్నావు కదరా. అది గుర్తుంది కదా. అందుకే నువ్వు ఇక్కడ లేవని, ప్రతి ఆదివారం బంజారా హిల్స్ క్లబ్కి వెళ్తావని అబద్ధం చెప్పి పంపించేశాను. మంచి పని చేసావురా. కానీ రేపు ఉదయాన్నే రూమ్కి వస్తామన్నారా. ఓకే, రాని. రేపొక్కరోజు ఆ ఏరియాకే రాను. అలసిపోయి వాళ్ళే వెళ్ళిపోతారా? లేదురా, వాళ్ళ ఎమోషన్ చూస్తుంటే వారం రోజులు ఇక్కడే ఉండి మన రూమ్ చుట్టూ తిరిగైనా నిన్ను పట్టుకునేదాకా వెళ్ళేలా లేరు. ఓహో, అంత గట్టిగా ఫిక్స్ అయ్యారన్నమాట. నువ్వు మాత్రం రూమ్కి రాక్కన్నా. రానులే. ఎక్కడికి వెళ్తావు? వాళ్ళు వారం రోజులు ఇక్కడే తిరగని. నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. అమ్మయ్యా, వీడి పీడ విరగడైపోయింది.